ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. జనవరి 1వ తేదీ, నూతన సంవత్సరపు ఆరంభ దినము, మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవము. ప్రియమిత్రులారా, ఇది జనవరి 1వ తేదీ. ఇది క్రీస్తు జన్మాష్టకములో ఆఖరి రోజు, అనగా క్రీస్తు జన్మించి ఇది 8వ రోజు. ఈ రోజున నూతన సౌర సంవత్సరము ప్రారంభమవుతుంది. తల్లి శ్రీసభ ఈ రోజున మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవమును అత్యంత ఆనందముతో కొనియాడుతూ ఉంది. మనమిప్పుడు 2025వ సంవత్సరములో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ 2025 క్రీస్తు నరవతార జూబిలీ సంవత్సరాది కూడా, ప్రపంచ శాంతి దినోత్సవము కూడా విశ్వ శ్రీసభ ఈ రోజునకే కేటాయించినది. కన్య మరియమ్మ నుండి జన్మించిన బిడ్డడికి యేసు అను నామకరణము చేసిన రోజు కూడా ఇదే. కావున వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం పవిత్ర గ్రంథ పఠనాలపై ప్రార్థనాపూర్వక ధ్యానమును నిర్వహించుదాం. ఈరోజు అందరి మనస్సులు ప్రధానంగా నూతన సంవత్సరపు ఆరంభము మీదనే ఉన్నాయి కనుక ముందుగా నూతన సంవత్సరముతోనే మన ధ్యానాన్ని ప్రారంభించుదాం. పూర్వకాలములో నూతన సంవత్సరపు వేడుకలు కలహాలకు, కొట్లాటలకు, దుర్వ్యయమునకు, మారణకాండకు, విషయలోలతకు దారితీసేవి. వాటికి తోడు త్రాగుడు వంటి విషయ లాపట్యముతో కూడిన అల్లరి చిల్లరి కార్యకలాపాలు కొనసాగాయి. అదుపు తప్పిన మూఢనమ్మకాల మౌఢ్యము కూడా చోటు చేసుకొనేది. అందువలన నూతన సంవత్సరము పాపపు పాత స్వభావము యొక్క పాశవికత్వము ప్రదర్శనకు అది వేదికగా మారింది. దీనిని అదుపు చేయడానికి శ్రీసభ అధినేతలు ప్రయత్నించారు. నూతన సంవత్సరపు వేడుకలప్పుడు విషయలోలత్వమునకు తావీయకూడదని క్రైస్తవ సమాజాన్ని హెచ్చరించారు. విచ్చలవిడితనానికి స్వస్తి చెప్పి ఆ రోజున దాన ధర్మాలు చేయాలని, ఉపవాస ప్రార్థనలు నిర్వహించాలని, నిరుపేదల సేవలో నిమగ్నం కావాలని తల్లి శ్రీసభ బోధించింది. అందుకు తార్కాణం పునీత అగుస్తీను గారి ప్రసంగం. ఆయన ఉపదేశం ఇట్లు కొనసాగింది. సోదరులారా, కొందరు, ఇక్కడ కొందరు అని అంటే క్రైస్తవేతరులు లేక దైవభీతి లేని విశ్వాసహీనులు అని అర్థం. కనుక కొందరు నూతన సంవత్సరాదికి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ మీరు, ఇక్కడ మీరు అంటే క్రైస్తవులు కనుక మీరు దానికి బదులుగా పేదలను ఆదరించుట కొరకు దాన ధర్మాలు నిర్వహించండి. కొందరు గౌరవహీనమైన సభ్యత లేని పాటలను వింటూ గంతులు వేస్తూ విలాసవంతమైన ఉల్లాసముతో మునిగి తేలుతూ ఉంటారు. కానీ మీరు పవిత్ర గ్రంథ పఠనాల పారాయణముపై మనస్సును నిలుపండి. కొందరు వినోదం కోరుకొని వగలాడితనముతో క్లబ్బులకు త్వరపడి పరుగులు తీస్తుంటారు. కానీ మీరు పస్తుండి ప్రార్థన చెయ్యండి అని ప్రబోధించాడు. ప్రసంగం 198లో 2వ భాగం. ఈ పునీతుని ఉపదేశం విన్నప్పుడు, నూతన సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు గందరగోళం సృష్టించే అత్యుత్సాహం తగదని అర్థమవుతుంది కదా. అదుపు తప్పి అల్లరి చేయటం, సంతోషం పేరుతో అనుచితమైన సరస సల్లాపాలు ఆడటం, మత్తు పదార్థాలు సేవించి తప్పత్రాగి తప్పుడు పనులు చేయటం, క్రమం తప్పి ప్రవర్తించటం సమంజసం కాదు, శ్రేయస్కరం అసలే కాదు. అందువలన మనం పరస్పరం తెలియజేసుకునే నూతన సంవత్సరపు శుభాకాంక్షలు
అర్థవంతంగా ఉండాలి అనంటే కొంత క్రమశిక్షణ తప్పదు. మనం చాలామందితో నూతన సంవత్సరం మీకు ఆయువును, ఆరోగ్యమును, ఆనందమును, సకల ఐశ్వర్యములను, సుఖశాంతులను దయచేయాలని ఆశీస్సులు పలుకుతూ ఉంటాం. కానీ మనం అన్నవన్నీ వాస్తవం కావని మనకు బాగా తెలుసు. అయినా మనం చెబుతూనే ఉంటాం. ఏవేవో ఆశలు పుట్టిస్తూ ఉంటాం. అందువలన మన శుభాకాంక్షలు ఫలించాలంటే మనం 3 అంశాలు గుర్తించాలి. మొదటిది, మన భవిష్యత్తు శుభదాయకం కావాలంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తే బాధ్యతాయుతంగా వ్యవహరించటం అభ్యసించాలి. ఉదాహరణకు, మనం తెలివి తక్కువ తనంతోనో, స్వార్థ బుద్ధితోనో, ఆగ్రహావేశాలతోనో, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం పాటించకపోవటంతోనో, ఇంకా ఇతర లోపాల వలననో మనము మనకును ఇతరులకును హాని చేస్తూ ఉంటాం. అప్పుడు నూతన సంవత్సరపు ఆనందము పోయి ఊహించని బాధలకు గురి అవుతూ ఉంటాము. కనుక ఇలాంటి క్రమరహితమైన చేష్టలను మానుకోవాలి. అందువలన రెండవ అంశం ఇది. స్వయం కృతాపరాధము వలన ఇతరుల దుఃఖానికి మనం కారకులం కాకూడదు. ఇతరులపై ద్వేషం, పగ, అసూయ, అలక్ష్యం మనలో ఉంటే తప్పక మనం ఇతరులకు కీడు చేస్తాం. ఇతరుల మేలెంచి జీవించం. అది నూతన సంవత్సరపు సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని, సంతోషాన్ని హరించి వేస్తుంది. ఉదాహరణకు, మనం అలక్ష్యంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే అమాయకుల ప్రాణాలు బలైపోతాయి. అందువలన నూతన సంవత్సరాన్ని సంతోషంతో నింపటమా, శోకముతో నింపటమా అనేది మన చేతుల్లోనే ఉంది. మూడవ అంశం ఇది. మన ఆనందం మన చేతుల్లో లేదు. అది భగవంతుని ఆశీస్సులపై ఆధారపడి ఉంటుంది అని పవిత్ర గ్రంథం చెబుతుంది. మనం చేసేవన్నీ సఫలీకృతం కావాలి అనంటే నూతన సంవత్సరములో ఆ భగవంతుని చేయూత, అండదండలు మనకు అవసరం. కనుకనే కీర్తనకారుడు ఇట్లు వాకొన్నాడు: ప్రభువు ఇల్లు కట్టని ఎడల బేలుదారుల శ్రమ వ్యర్థమగును, ప్రభువు నగరమును కాపాడని ఎడల గస్తీలు మేల్కొని ఉండుట లాభము లేదు అని ఆ భక్తుడు స్పష్టం చేశాడు. కీర్తన 127 మొదటి చరణం. అంతేకాక మనకు ఏది మేలు చేస్తుందో, ఏది కీడు చేస్తుందో మనకంటేనూ దేవునికే బాగా తెలుసు. ఆయన మన మంచిని కోరే ప్రభువు. ఆయన మన తండ్రి. అందువలన జీవితంలో మనం మోస్తున్న సిలువలు, భరిస్తున్న శ్రమలు ఆయన గమనిస్తూనే ఉంటాడు. వాటిని మనకు మేలునర్చే రీతిగా మలుస్తూ ఉంటాడు. కష్టసుఖాలు రెండింటిలోనూ ఆయనే మనకు ఆదరువు. కావున ఈ నూతన సంవత్సరమంతా మనం ఆయన చెప్పు చేతల్లో నడుచుకొనటం ఎంతైనా శ్రేయోదాయకం. మనం కొద్ది క్షణాల్లో ప్రవేశించనున్న 2025వ సంవత్సరం దైవార్చన పరంగా ఇప్పటికే ప్రారంభమైపోయింది. అందుకు కారణం ఇది. క్రీస్తు నరావతారాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి 25 సంవత్సరాలకు ఒక పర్యాయం జూబిలీ సంవత్సరమును ప్రకటించు పూర్వ సంప్రదాయమును శ్రీసభ అనుసరిస్తూ ఉంది. ఈ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఈ 2025వ సంవత్సరము క్రీస్తు నరావతార జూబిలీ సంవత్సరం. ఈ జూబిలీ సంవత్సరం 2024లో డిసెంబర్ 24వ తేదీన రోము నగరంలో ప్రారంభమైంది. విశ్వ శ్రీసభ ప్రధానాధికారి అయిన ఫ్రాన్సిస్ పోపు గారు వాటికన్ నందలి పునీత పేతురు గారి బృహద్దేవాలయపు పవిత్ర క్షమాద్వారమును డిసెంబర్ 24వ తేదీన తెరిచారు. ఇది సాధారణ జూబిలీ ప్రస్థానం. 2024వ సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన ఫ్రాన్సిస్ పోపు గారు రోమునకు
పీఠపు పీఠాలయమైన పునీత జాన్ లాతెరాను బృహద్దేవాలయపు పవిత్ర క్షమాద్వారమును తెరిచారు. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వజనీన శ్రీసభ పీఠాధిపతులు అందరూ తమ తమ పీఠాలయాలలో జూబిలీ సంవత్సరమును వైభవంగా ప్రారంభించారు. ఇక ఈరోజు అనగా 2025వ సంవత్సరాది అయిన జనవరి 1వ తేదీన మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం సందర్భంగా పోపుగారి బృహద్దేవాలయమైన పునీత మరియ మజోరే ఆలయపు పవిత్ర క్షమాద్వారాన్ని తెరిచారు. ఆఖరిగా 2025 జనవరి 5వ తేదీన క్రీస్తు ప్రభుని సాక్షాత్కార మహోత్సవము నాడు పోపుగారి బృహద్దేవాలయమగు ప్రాకారము వెలుపలి పునీత పౌలు గారి ఆలయపు పవిత్ర క్షమాద్వారమును తెరుస్తారు. ఈ బృహద్దేవాలయాలు మూడును 2025వ సంవత్సరాంతములో డిసెంబరు 28వ తారీఖున యేసు మరియ యోసేపుల పవిత్ర కుటుంబోత్సవము నాడు మూయబడతాయి. ఈ పవిత్ర జూబిలీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్థానిక పీఠాలయాలలో అనగా కథీడ్రల్స్లో 2025 డిసెంబరు 28వ తేదీన ముగింపునకు వస్తుంది. కానీ వాటికన్ నందలి పునీత పేతురు బృహద్దేవాలయపు పవిత్ర క్షమాద్వారము 2026 జనవరి 6వ తేదీన మూయబడును. అదే క్రీస్తు నరవతార జూబిలీ సంవత్సరము 2025లో ఆఖరి ఘట్టము లేక ముగింపు. ప్రస్తుతం ఈ క్రీస్తు నరవతార జూబిలీ సంవత్సరమునకు సంబంధించిన ఈ కొన్ని వివరాలు చాలును. దీనిని గూర్చి మరిన్ని వివరాలను రాబో వారాలలో మీ ముందు ఉంచగలను. ఈ నూతన సంవత్సరపు ఆరంభ దినాన మనం మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. అనగా మరియమాతను మనం కేవలం నరావతారుడైన వాని మాతగానే కాకుండా దేవమాతగా కూడా గౌరవిస్తున్నాం, గుర్తిస్తూ ఉన్నాం. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖలో దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అని తెలియజేశాడు. గలతీయులు 4:4. అనగా ఇక్కడ స్త్రీ అంటే కన్య మరియమ్మయే. ఆమె ప్రేగున పుట్టిన బిడ్డడు దేవుని కుమారుడు. అందువలన మరియమాత తన గర్భములో మోసిన క్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. అతడు దేవుని కుమారుడు గనుక అతడు దేవుడు, దైవ స్వభావి. ఆయన స్త్రీ నుండి ఆమె రక్తమాంసాలను పంచుకొని పుట్టాడు గనుక ఆయన మానవుడు, మానవ స్వభావి. అయినా క్రీస్తులో 2 వ్యక్తులు లేరు. ఆయన 2 వ్యక్తులు కాదు. క్రీస్తు ఒకే వ్యక్తి. ఆ ఒకే వ్యక్తిలో ఏకకాలములో దైవ స్వభావం, మానవ స్వభావం ఒకటైపోయాయి. ఈ రీతిగా మానవ స్వభావీయును దైవ స్వభావీయును అయిన ఏకైక వ్యక్తిని కన్యమరియమ్మ తన గర్భమున మోసి కన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు క్రీస్తు. ఈయన మొదట దేవుడై అటు తరువాత మానవుడు కాలేదు, లేక మొదట మానవుడై తరువాత దేవుడు కాలేదు. ఆయన మరియ తల్లి గర్భములో దేవుడుగాను మానవుడుగాను ఉన్నాడు. ఆయన దేవుడు మానవుడు కనుక ఆయన్ని కన్న తల్లి కూడా ఏకకాలములో దేవునికి మానవునికి తల్లి అయ్యింది. అందుచేతనే ఆ మాతను మనం దేవమాత అని పిలుస్తూ ఉంటాం. గ్రీకు భాషలో థియోటోకోస్ అంటారు, అనగా దేవుని మోసిన వ్యక్తి. మరియమాత ఏకకాలములో దైవ స్వభావీయును మానవ స్వభావీయును అయిన ఏకైక క్రీస్తును గర్భాన మోసినది. మరియమాత దేవమాత కావటం అంటే ఏమిటి? ఆమె మూలంగా దేవుడు మన మానవ కుటుంబములోనికి దిగివచ్చాడు, మన భూమి మీద అడుగుపెట్టాడు. ఆమె వలన క్రీస్తునందు మన రక్తమాంసాలు ఏర్పడ్డాయి. ఈ రీతిగా దేవుణ్ణి నరుని వద్దకు కొనివచ్చి
నరుణ్ణి దేవుని వద్దకు కొనిపోయే ధన్యురాలు మరియమాత. ఈ భావాలన్నీ వ్యక్తం చేస్తూ మనం విశ్వాస ప్రమాణములో ఇట్లు చెబుతూ ఉన్నాం. ఒకే సర్వేశ్వరిని విశ్వసించుచున్నాము. ఆయనే సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఆయన నిజదేవుని నుండి నిజదేవునిగా జన్మించను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పవిత్రాత్మ ప్రభావం వలన ఆయన కన్యమరియమ్మ నుండి శరీరమును ధరించి మానవుడాయను అని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ విశ్వాస ప్రమాణం కూడా ఒకే క్రీస్తు ఏకకాలములో దేవుడై ఉన్నాడు, మానవుడై ఉన్నాడు, అతడు దైవ తనయుడు, మరియమాత బిడ్డడు అనే విషయం స్పష్టం చేస్తుంది. వాస్తవంగా నజరేయుడైన యేసువు మరియమాత తనయుడు. ఆమె ఆ శిశువును గర్భమున మోసినది, ఆ బిడ్డను ప్రసవించినది, ఆ బిడ్డకు పాలిచ్చి పోషించి పెంచినది, ఆ బిడ్డడి ఆలనా పాలన చూస్తూ కాపాడినది. అందరి పిల్లలులాగానే యేసువు మరియమాతను అమ్మా అని పిలిచాడు. దీనిలో సందేహం లేదు. అయినప్పటికీ క్రీస్తు ఆమె గర్భాన పడిన క్షణము నుండి కూడా దైవ కుమారుడుగానే ఉన్నాడు. పరలోకము నుండి వచ్చిన దూత కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లు లూకా పేర్కొన్నాడు. దేవదూత మరియమ్మతో ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అని తెలియజేశాడు. లూకా 1:35. దైవ కుమారుడు ఇట్లు జన్మించటం అనేది అనన్యమైన అద్భుతం, అంతుపట్టని దేవుని పరమ రహస్యం. క్రీస్తునకు దేవుడు తప్ప వేరొక తండ్రి లేడు. ఈ విషయాన్ని క్రీస్తు తన శిష్యులకు క్రమక్రమంగా వెల్లడిస్తూ వచ్చాడు. కన్యగర్భమున పుట్టిన ఆయన తన శిష్యులతో, నేను పరలోకము నుండి దిగి వచ్చాను, యోహాను 6:38. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, అబ్రాహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను, యోహాను 8:42-58 అని అంటూ వారికి దివ్య జ్ఞానం ప్రసాదించాడు. ఆయన జన్మకారకుడు, ఆయన జనకుడు పరలోక పితయేనని తేటతెల్లం చేశాడు. ఆ పిమ్మట ఆయన శిష్యులంతా సువార్తకారుడైన యోహానుతో పాటు ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను, మేము కృపాసత్యములతో కూడిన ఆయన మహిమను చూచితిమి, అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ అని ప్రకటించారు. యోహాను 1:1-14. క్రీస్తు శకం 431లో జరిగిన ఎఫెసు మహాసభ మరియమాత దివ్య మాతృత్వాన్ని గురించి ఇట్లు ప్రకటించింది. అసలు జరిగింది ఇది కాదు. ముందు కన్యమరియమ్మ నుండి నరావతారుడు జన్మించటం, ఆ తరువాత దైవవాక్కు ఆయన మీదికి దిగి రావటం జరగలేదు. కానీ దైవవాక్కు నరవతారునితో ఐక్యమై కన్య నుండి నరుడుగా జన్మించాడు. అందువలన మన పవిత్ర కన్య మరియమ్మను థెయోటోకోస్ అనగా దేవమాత, సర్వేశ్వరుని మాత అని పిలవడానికి పుణ్యపురుషులైన పితరులు లేశమైనా శంకించలేదు అని. అందువలన దైవ కుమారుని రక్త మాంసాలతో మరియమాత కన్నది. ఆయన్నే మనం నరుడైన దైవం అని పిలుస్తుంటాం, మనుష్యావతారుడైన దేవునిగా మనం గుర్తిస్తున్నాం. పవిత్ర కన్య మరియమ్మ దేవుని తల్లి. దేవమాత కావటం అంటే సామాన్య భాగ్యం కాదు. సృష్టి ప్రాణికి ఇంతకంటేనూ మించిన గొప్ప మహిమ లేనే లేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి మరియమాత. ఆమెకు దేవుని కంటే తక్కువ స్థానం, కానీ పునీతుల కంటేనూ దేవదూతల కంటేనూ ఎక్కువ స్థానం, అనగా దేవునికి చాలా దగ్గరి స్థానం. ఆమె కుమారుడు ఎంత యోగ్యుడో ఆ తల్లి అంత యోగ్యురాలు. అందుచేత
దేవమాత ప్రార్థనలోని బిరుదములన్నిటికంటేను సర్వేశ్వరుని మాత అనేది చాలా గొప్ప బిరుదం. ఇంత భాగ్యాన్ని దేవుని చేతుల మీదుగా ఈమె పొందింది గనుకనే సమస్త జాతి జనులు ఆమెను ధన్యురాలు అని మెచ్చుకొంటారు. లోక 1:48. ఈ భాగ్యం దేవుడే ఆమెకు ఇచ్చిన వరం. కానీ ఈ దైవ వరంతో ఆమె సహకరించింది. దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమిస్తూ దివ్య మాతృత్వానికి తనను తాను తయారు చేసుకొన్నది. పునీత అగుస్తీను నుడివినట్లు మరియ దేవుణ్ణి తన గర్భములో ధరించక ముందే హృదయములో ధరించింది. అనగా ఆమె భగవత్ హృదయ భగవంతుని సద్భక్తురాలు. పరలోక పిత మరియమాతను కలిగించింది కేవలం క్రీస్తునకు తల్లిగా ఉండుట కొరకు మాత్రమే కాదు, దేవదూతలకు రాజ్ఞిగా ఉండటం కొరకు కూడా ఆమె ఉద్దేశింపబడింది. పిశాచాలను జయించటము కొరకును నరులకు సహాయము చేయుట కొరకును ఆమె కలిగింపబడింది. కనుక ఆ తల్లి మనకు అనుగ్రహాలు ఎన్నైనా ఆర్జించి పెడుతుంది, మనకు అనేక మేలులు సమకూర్చి పెడుతుంది. మరి ముఖ్యంగా మనకు శాంతిని దయచేస్తుంది. ఆమె శాంతి నొసగు రాజ్ఞి అని దేవమాత ప్రార్థనలో వేడుకుంటున్నాము. పవిత్ర మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ప్రార్థింపుము అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనగా పాపము నుండి విడిపొందటమే నిజమైన శాంతికి సౌపానము. ఈ ప్రయత్నములో మన అత్యుత్తమ సహకారిణి, సహాయురాలు మరియమాతయే. ఇలాంటి తల్లికి చేతులెత్తి మనం జోహార్లు అర్పించాలి. ఆమెను వేణోళ్ల పొగడి కొనియాడాలి. మనం క్రీస్తును నా దేవ, నా ప్రభువ అని సంబోధించి పూజిస్తాము. కానీ మరియమాత మాత్రం నా కుమార, నా దేవ అని కుమారుణ్ణి ప్రేమతో పిలుస్తూనే ఆయనను ఎంతగానో ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందో అంతగా ఆరాధించింది. ఆమె చూపిన ప్రేమే గొప్ప ఆరాధన. పవిత్ర కన్య మరియమ్మ మహిమలన్నిటిలోనూ గొప్ప మహిమ దేవమాత కావటం. ఈ మాతృత్వాన్ని బట్టే స్త్రీలందరిలోనూ మరియమాత ధన్యురాలు. మనం గనుక క్రీస్తు జన్మించిన పుణ్యభూమికి వెళితే షాలోమ్ అనే హీబ్రూ ప్రయోగం తరచుగా వినిపిస్తుంది. దీనినే అరబ్బు భాషలో సలాం అంటారు. ఆంగ్లములో పీస్, శాంతి లేక శుభం అని ఈ పదాలకు అర్థం. యేసు భూమి మీద జీవించిన కాలములోనూ ఈ శుభవచనం వాడుకలో ఉంది. కనుకనే యేసు తన శిష్యులను వేదబోధకు పంపుతూ, మీరు ఏ ఇంట ప్రవేశించినా సరే ఆ ఇంటికి శాంతి కలుగునుగాక అని శుభము పల్కుడు అని ఆదేశించాడు. లోకా 10:5. యేసువు కూడా తన శిష్యులకు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగునుగాక అని శుభం పలికాడు. యోహాను 20:19, 21, 26. కానీ అది క్రీస్తు నోట వెలువడినప్పుడు గొప్ప అర్థాన్ని సంతరించుకుంటుంది. ఆయన మాటల్లో పుల్లు ఉండదు. అవి సత్యవాక్కులు. చెప్పిన దానిని నెరవేర్చే క్రియాశీలం గల పలుకులు అవి. ఆ కారణం చేతనే క్రీస్తు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, ఈ లోకం ఇవ్వలేని రీతిగా మీకు నా శాంతిని దయచేస్తున్నాను అని తన శిష్యులకు ధైర్యం చెప్పాడు క్రీస్తు. యోహాను 14:27. మన ప్రభువైన యేసు శాంతికరుడైన రాజు అని యెషయా ప్రవక్త వెల్లడించాడు. 9:5. అందువలన ఆయన అనుగ్రహించే శాంతి స్థిరంగా ఉంటుంది. అది దేవుని నుండి మనకు లభించే శాంతి. అది నిజమైన శాంతి. దానికి తిరుగు లేదు. మానవులు లేక ఈ ప్రపంచం మనకు ఇలాంటి శాంతిని ఇవ్వలేదు. ఈ లోక మానవులు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకనో, స్వార్థ బుద్ధితోనో, హింసలకు, విధ్వంసానికి
పాల్పడటం వలననో దొంగిలించబడిన అవినీతి ధన మదం వలనో శాంతిని సాధించలేకపోతూ ఉన్నారు. కుటుంబాలలో కక్షలు, కలహాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కార్మికులు పీడకుల చేతుల్లో అణగారిపోతూ ఉన్నారు. ఇవన్నీ శాంతికి నిరంతర అవరోధాలు. అందుచేతనే ప్రభువు మనిషి అనేవాడు శాంతి కామకుడై ఉండాలి అని అన్నాడు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు అనే సత్యాన్ని లోక విదితం చేశాడు క్రీస్తు ప్రభువు. మత్తయి 5:9. అందుచేతనే నూతన సంవత్సరం ఆరంభములోనే ప్రపంచ శాంతి దినోత్సవమును ఏర్పాటు చేయటం జరిగింది. తన కుమారుడు అనుగ్రహించే శాంతి కొరకు ప్రజల మనస్సులను ప్రోత్సహించే పునీత మాతయే మరియ మాత. ఈ నూతన సంవత్సరపు ద్వారాల మీద 2 పేర్లు లిఖించబడుతున్నాయి. ఇవి దేవుడు తన ప్రమాణాలను నిలబెట్టుకొన్నాడు అని రుజువు చేసే నామములు. అవి 1 మరియమ్మ, 2 యేసువు. ఈనాటి సువార్త గ్రంథ పఠనములో శిశువునకు యేసు అని పేరు పెట్టారు అని ఉంది. లూకా 2:21. యేసు అనగా ప్రభువే రక్షణం అని అర్థం. ప్రభువే సహాయకుడు అనే అర్థము కూడా ఇక్కడ చెప్పుకొనవచ్చును. కనుక నరావతారుడైన క్రీస్తు మన సహాయకుడైన దేవుడు. ఆయనే మన రక్షణం. ఆయనే ప్రపంచమును స్వస్థపరచే స్వస్థతాకారుడు. అయితే ఈ నామాన్ని తలుపుల మీదనో నూతన సంవత్సరపు ద్వార బంధాల మీదనో వ్రాస్తేనే చాలదు. అది మన హృదయాలలోనూ మనస్సులలోనూ ముద్రితం కావాలి. మనం జీవితాంతం ఆ ప్రభువునే మన మార్గం, సత్యం, జీవంగా అనుసరించాలి. యేసు నామం తప్ప వేరొక నామం మనలను రక్షించలేదు. అపోస్తలుడు తెలియజేసినట్లు ప్రపంచమున రక్షణ కలిగించు నామమును ఆకాశము క్రింద వేరొకనికి ఇవ్వబడలేదు. అపోస్తలుల కార్యాలు 4:12. నూతన సంవత్సరపు తలుపుల మీద దేవుడు లిఖించిన మరొక పవిత్ర నామము మరియమ్మ. ఈమె యేసుని తల్లి. ఈమె మన పరలోక మాత. ఈమె ఈ సంవత్సర ఆరంభములో మరియ నామాన్ని స్మరించే వారికి వినిపించే సందేశం ఇది. క్రీస్తు చెప్పినట్లు మీరు చేయుడు అనేదే ఆ బంగారు వాక్యం. ఆ మాత సదా మనతో పాటే ఉంటుంది. విశ్వాస మాతగా మనలను విశ్వాసంలో నడిపిస్తుంది. దేవుని ప్రేమించటంలోను, సోదర ప్రేమ కలిగి జీవించటంలోను ఈ మాతయే మనకు మార్గదర్శిని. మరియ మాతయే మనకు ప్రియమైన, మనలను ప్రేమించే తల్లి. ఈ రీతిగా మనం లోకరక్షణ నిమిత్తం నరావతారుడైన క్రీస్తుతోనూ, పరలోకము నుండి దిగివచ్చిన దైవసుతుని గర్భాన మోసిన దేవమాత అయిన మరియమాతతోనూ ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ జీవించుదాం. మనము ఉన్న తావులో శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో శ్రమించుదాం. గొర్రెల కాపరుల వలె క్రీస్తు శిశువునందు దైవాన్ని గుర్తించి దేవుణ్ణి స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు నరవతార జూబిలీ సంవత్సరములో మన పాప పరిహారము కొరకు క్రీస్తు ప్రభుని వద్ద క్షమను కోరుకొందాం. క్రీస్తు ఆదేశానుసారం ప్రేమాజ్ఞను అనుసరించి పరస్పర ప్రేమతో అన్యోన్యంగా జీవించుదాం. సర్వులకు నూతన సంవత్సరపు జూబిలీ ఆశీస్సులు, శుభాకాంక్షలు యేసునామమున అందజేస్తూ ఉన్నాం. ప్రభువు మిమ్మందరినీ చల్లగా చూచి కాచి కాపాడునుగాక. ఆమెన్.